అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అనుశ్రీ బ్లాగ్స్ అండి. వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆనందము, భక్తి వాతావరణం నెలకొంటుంది. కానీ ఈ పండుగలో ఒక ప్రత్యేకత ఏమిటంటే మట్టి గణపతి. మన చేతులతో మట్టితో గణపతిని తయారు చేసి పూజించడం ఒక పవిత్రమైన ఆచారం అండి. ఈరోజు వీడియోలో మట్టి గణపతి ప్రాముఖ్యము, తయారీ విధానము, పూజా విధానము, ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన భక్తుల నిజ జీవితంలో ఉన్న అనుభవాలను కూడా మనమైతే తెలుసుకుందామండి. మట్టి గణపతి ప్రాముఖ్యము. పురాణాల్లో గణపతి పుట్టుక కథ, శివుడు పార్వతి గణపతి అవతారము, మట్టితో చేసిన గణపతిని పూజిస్తే కలిగే ఫలితాలు ఈ విధంగా అయితే మీకు తెలియజేయబోతున్నానండి. శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా మట్టి విగ్రహంను పూజించడం వల్ల మన అహంకారం అనేది కరిగిపోతుంది, మనస్సు వినయంగా మారుతుంది. వినాయకుడు మన జీవితంలో అడ్డంకులను తొలగించి విజయ మార్గం అయితే చూపుతాడండి. పర్యావరణ హితానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బదులు మట్టి విగ్రహంను వాడితే నదులు కలుషితం అయితే కావండి. మట్టి గణపతి తయారీ విధానం అయితే శుభ్రమైన మట్టిని తీసుకోవాలి. గణపతిని బేస్ రూపంలో చేయాలి. శరీరము, తొండము, చెవులు, చేతులు స్టెప్ బై స్టెప్ చేయాలి. చిన్న పూలు, కుంకుమలతో అలంకరించాలి. తయారు చేసే ప్రతి దశలో ఓం గం గణపతే నమః, ఓం గణేశాయ నమః అని జపిస్తే విగ్రహం శక్తివంతం అవుతుంది. పూజా విధానము. గణపతిని ఉత్తర దిశలో ఉంచాలి. పూజ మొదలు పెట్టేటప్పుడు ఆచమన ప్రమాణాలు చేయాలి. పుష్పము, గరిక, గడ్డి, మోదకాలు ఈ విధంగా గణపతికి అయితే సమర్పించుకోవాలండి. ముఖ్యమైన మంత్రాలు ఏమిటంటేనండి, ఓం గం గణపతే నమః అని 108 సార్లు అయితే మనము జపించుకోవాలండి. ఈ విధంగా జపిస్తే విగ్రహం శక్తివంతంగా మారి ఈ విధంగా మనం పూజ చేసుకోవచ్చండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అని ఈ శ్లోకాన్ని మాత్రము మనము ఆరతీస్తూ కుటుంబ సమేతంగా కలిసి ప్రార్థన చేయాలండి. నిజమైన భక్తి కథ ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడు తన తల్లితో కలిసి మట్టి గణపతిని తయారు చేశాడండి. పెద్దగా ఆకారాలు రావు, కానీ భక్తి మాత్రం నిండుగా ఉంటుందండి. ఆ పూజ చేసిన ఏడాదికి ఆ కుటుంబానికి చాలా సంతోషకరమైన మార్పులు వచ్చాయి. తండ్రికి ఒక కొద్దిగా ఉద్యోగం అయితే దొరికింది. ఇంట్లో శాంతి నెలకొందండి. ఇది మనము చూపిస్తుంది విగ్రహం పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదండి, భక్తికి పరిపూర్ణంగా ఉండాలి అనేది నేను ఇక్కడ మీకు తెలియజేస్తున్నానండి. మట్టి గణపతి పూజకు మనకు భక్తి, ఆనందాన్ని, ప్రకృతి పట్ల బాధ్యతనైతే నేర్పుతుందండి. మీరు కూడా ఈ వినాయక చవితికి మట్టి గణపతిని ఇంట్లో తయారు చేసి పూజించండి. వినాయకుడు మీకు అన్ని శుభాలు, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని అయితే నేను కోరుకుంటున్నానండి. పార్వతీదేవి మట్టి గణపతి అవతార కథ అండి. ఒకసారి పార్వతీదేవి స్నానం చేస్తుండగా తాను బయటికి వచ్చేలోపు ఎవరు లోపలికి రాకూడదని ఒక రక్షకుడు కావాలని అనుకున్నారు. అప్పుడు ఆమె తన శరీరంపై ఉన్న చందనపు లేపనంతో మట్టితో ఒక బాలుడిని తయారు చేసి అతనికి జీవం పోశారు. ఆ బాలుడు గణపతి అయ్యాడండి. అమ్మవారు అతని ఆజ్ఞగా ఇచ్చారండి, ఎవరైనా సరే లోపలికి రావద్దు, నేను చెప్పే వరకు ఈ గడపను కాపాడాలి అని చెప్పిందండి. ఆ సమయంలో స్వయాన శివుడు లోపలికి రాబోతుంటే ఆ బాలుడు ఆయనను ఆపేశాడండి. అప్పుడు శివుడు కోపంతో అతని తలను తెగ్గొట్టాడు. పార్వతీదేవి దుఃఖంతో విలపిస్తూ రోధిస్తూ ఉందండి. ఆ తర్వాత శివుడు ఆ బాలునికి ఏనుగు తలను అమర్చి గణపతి అనే దివ్యమైన రూపాన్ని ఇచ్చాడండి. ఆ రోజు నుంచే గణపతుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు, అడ్డంకులు తొలగించే దేవుడు అయ్యాడండి. మనము ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నప్పుడు గణపతి పూజ అయిన తర్వాతే ఏ వ్రతమైనా ఏదైనా చేయొచ్చండి. గణపతి దేవునికి మొదటి పూజ అయిన తర్వాతే మనం ఏ పూజ చేసుకోవాలనుకుంటే ఆ పూజ చేసుకోవచ్చండి. ఈ విధంగా మట్టి గణపతి పూజకు మనం భక్తిని పెంచడమే కాకుండా ప్రకృతిని కాపాడే పవిత్రమైన ఆచారము. మన చేతులతో చేసి ప్రతి చిన్న విగ్రహమైన వినాయకుడు ఆశీర్వాదం నిండి ఉంటుందండి. ఈ వినాయక చవితికి మీరు కూడా మట్టి గణపతిని ఇంట్లో తయారు చేసి పూజించండి.
అలా చేస్తే వినాయకుడు మీ జీవితంలో అడ్డంకులను తొలగించి సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యాన్ని అయితే ప్రసాదిస్తాడండి. వినాయకుడి కృపతో మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరికొన్ని భక్తి వీడియోలు, పూజా విధానాలు తెలుసుకోవాలంటే మా అనుశ్రీ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ధన్యవాదములు. జై గణేష. బాయ్ మరి.